మహేష్ బాబు సినిమాలు రిలీజ్ అయితే ఫ్యాన్స్ ఏ లెవెల్‌లో బీభత్సం సృష్టిస్తారో మనకు తెలిసిందే. అంతటి ఫ్యాన్ బేస్ అయితే ఉంది. చాలా ఏరియాస్‌లో మహేష్ బాబు సినిమాలకు థియేటర్స్ అడ్డాలుగా మారుతాయి. ఇప్పుడు 'వారణాసి' మూవీ రాబోతుంది. నెక్స్ట్ ఇయర్ వేసవిలో రిలీజ్ కాబోతుంది మూవీ. పోస్టర్స్, గ్లింప్స్‌తోనే అంచనాలు హెవీగా పెరిగాయి. పాన్ వరల్డ్ లెవెల్‌లో రాబోతుంది మూవీ. ఈ ఫిల్మ్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియన్స్ సైతం మహేష్ బాబు మూవీ చూడడానికి ఇష్టపడతారు. వరల్డ్ వైడ్‌గా ఎంత గ్రాసు, ఎంత షేర్ రాబడుతుందో అంచనా వేస్తున్నారు సినీ క్రిటిక్స్. అది మహేష్ బాబు గారి స్టామినా. మహేష్ బాబు సినిమాలకు నైజాం ఏరియాలో మంచి డిమాండ్ అయితే ఉంది. ఈ ఏరియాలో ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తాయి సినిమాలు. నైజాం ఏరియాలో మహేష్ బాబు సినిమాలు ఎంత షేర్ రాబట్టాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. 'రాజకుమారుడు' మూవీతో హీరోగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. ఈ మూవీతోనే తొలి సక్సెస్‌నైతే అందుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది మూవీ. అలాంటిది నైజాం ఏరియాలో 2,75,00,000 షేర్ అందుకుంది 'రాజకుమారుడు'. 'యువరాజు' మూవీలో లవర్ బాయ్‌గా కనువిందు చేశారు మహేష్ బాబు. అనుకున్న రేంజ్‌లో మూవీ అయితే పెర్ఫార్మ్ అయితే చేయలేదు. అయినా కానీ మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. నైజాం ఏరియాలో 1,80,00,000 షేర్ అయితే రాబట్టింది 'యువరాజు'. 'వంశీ' మూవీలో నమ్రతతో జత కట్టారు మహేష్. బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫ్లాప్ అయింది. కృష్ణ గారు కీ రోల్‌లో నటించిన ఫలితం అయితే దక్కలేదు. అయినా కానీ నైజాం ఏరియాలో 1,50,00,000 షేర్‌ను రాబట్టి నష్టాలను మిగిల్చింది మూవీ. 'మురారి' మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు మహేష్ బాబు. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. ట్రెండ్ సెట్టర్ రికార్డు నెలకొల్పింది మూవీ. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతోనే వసూళ్ల వరద పారించింది. నైజాం ఏరియాలో హౌస్‌ఫుల్‌గా నడిచి 4,50,00,000 షేర్‌ను రాబట్టింది 'మురారి'. 'టక్కరి దొంగ'లో కౌబాయ్‌గా నటించారు మహేష్. రివెంజ్ డ్రామాగా తెరకెక్కించాడు దర్శకుడు జయంత్ పరంజీ. 2002 సంక్రాంతికి రిలీజ్ అయి యావరేజ్‌గా ఆడింది. మహేష్ బాబు యాక్టింగ్‌కు ఫిదా అయ్యారు ఆడియన్స్. అలాంటిది నైజాం ఏరియాలో 3,70,00,000 షేర్ రాబట్టింది. మహేష్ బాబు కెరీర్‌లో 'బాబీ' బిగ్గెస్ట్ డిజాస్టర్ అయితే అయ్యింది. శోభన్ దర్శకత్వంలో రొమాంటిక్ ఫిల్మ్‌గా తెరకెక్కింది. మొదటి ఆట నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. నైజాం ఏరియాలో 2,00,00,000 షేర్ రాబట్టింది మూవీ. 'ఒక్కడు' మూవీ 2003 సంక్రాంతికి రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మహేష్ బాబు అల్టిమేట్ యాక్టింగ్ కనబర్చడంతో నాన్ ఇండస్ట్రీ రికార్డును క్రియేట్ చేసింది. 2003 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. అలాంటిది నైజాం ఏరియాలో 7,90,00,000 షేర్ రాబట్టింది. మహేష్ బాబు గారి సినిమాలలో నైజాంలో అప్పటి వరకు ఎక్కువ షేర్ రాబట్టిన ఫిలిం ఈ 'ఒక్కడు'. నిజంలో డిఫరెంట్ రోల్‌లో నటించారు మహేష్. తేజ తన స్టైల్‌లో చూపించారు మహేష్ బాబును. స్టోరీ బాగున్నా ఆడియన్స్ అయితే కనెక్ట్ కాలేకపోయారు. అందుకే ఫెయిల్యూర్ అయింది మూవీ. విలన్‌గా నటించిన గోపిచంద్‌కు మాత్రం ప్రశంసలైతే దక్కాయి. నైజాం ఏరియాలో టోటల్‌గా 2,80,00,000కి పైగా షేర్‌నైతే రాబట్టింది మూవీ. 'నాని' మూవీ కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఫలితం అయితే దక్కలేదు. కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. మహేష్ బాబుకు సెట్ అవ్వని కథలో నటించారు. అందుకే ఆడలేదు. నైజాంలో మాత్రం 2,65,00,000 షేర్‌ను రాబట్టింది మూవీ. సిస్టర్ సెంటిమెంట్ ఫిల్మ్‌గా 'అర్జున్' రిలీజ్ అయింది. కొన్ని రీజన్స్ వల్ల బ్లాక్ బస్టర్‌ను మిస్ చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా అయితే ఆడింది. అలాంటిది నైజాంలో 6,80,00,000 అయితే కలెక్ట్ చేసింది. 2005లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన 'అతడు' కల్ట్ క్లాసిక్ రికార్డులనైతే నెలకొల్పింది. త్రివిక్రమ్ మాయాజాలంతోనే హిట్ అయింది మూవీ. నైజాంలో 6,80,00,000 షేర్‌ను అందుకుంది మూవీ. 'పోకిరి' ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి బీభత్సం అయితే సృష్టించింది. మహేష్ బాబుకు బిగ్ బ్రేక్ త్రూ అయితే అందించింది మూవీ. అలాంటిది నైజాంలో 12,00,00,000 షేర్‌నైతే కలెక్ట్ చేసింది. నైజాంలో మహేష్ బాబుకు మరింత స్టార్డమ్‌ను అందించింది ఫిలిం. 'సైనికుడు' మూవీలో స్టూడెంట్‌గా నటించారు మహేష్. అప్పటికే 'పోకిరి' ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో ఆడియన్స్ ఈక్వేషన్ చూసారు. అందుకే ఫ్లాప్ అయింది మూవీ. నైజాంలో ఏకంగా 5,50,00,000 షేర్‌ను అందుకుంది. ఓపెనింగ్స్‌లో మాత్రం పర్వాలేదనిపించింది. 'అతిథిలో' చాలా స్టైలిష్‌గా కనిపించారు మహేష్. హై వాల్యూస్‌తో రిలీజ్ అయి యావరేజ్‌గా ఆడింది మూవీ. డివైడ్ టాక్‌తోనే తొలి వారం మంచి గ్రాస్ అయితే రాబట్టింది. నైజాం ఏరియాలో 6,00,00,000 షేర్ అయితే కలెక్ట్ చేసింది.
కలేజా మూవీ ఫ్లాప్ అయినా కానీ ప్రశంసలైతే దక్కించుకుంది. ఇదొక అండర్‌రేటెడ్ మూవీ. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో సెకండ్ ఫిల్మ్ ఇది. నైజాంలో 7,50,00,000 షేర్‌నైతే కలెక్ట్ చేసింది మూవీ. 2011లో రిలీజ్ అయిన 'దూకుడు' నాన్ ఇండస్ట్రీ రికార్డును క్రియేట్ చేసింది. అటు మాస్ ఆడియన్స్‌కు, ఇటు క్లాస్ ఆడియన్స్‌కు నచ్చడంతో 100,00,00,000 క్లబ్‌లో అయితే చేరింది. అలాంటిది నైజాంలో 15,50,00,000 షేర్‌ను కలెక్ట్ చేసింది మూవీ. బిజినెస్ మ్యాన్‌తో మరింత మాస్ ఆడియన్స్‌లో స్టార్డమ్‌నైతే సంపాదించారు మహేష్. డైలాగ్స్‌తోనే బ్లాక్ బస్టర్ అయింది మూవీ. నైజాం ఏరియాలో 13,50,00,000 షేర్‌ను కలెక్ట్ చేసింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీ మల్టీ స్టారర్‌గా తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ అయితే అయ్యింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఏకంగా నైజాం ఏరియాలో 15,50,00,000 షేర్‌ను రాబట్టి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. 'వన్ నేనొకడినే' ఫిల్మ్ వైవిధ్యకరంగా తెరకెక్కి డివైడ్ టాక్‌ను తెచ్చుకుంది. స్టోరీ బాగున్నా కథనం వల్లే ఆకట్టుకోలేకపోయింది. రాంగ్ టైమ్‌లో రిలీజ్ అవ్వడం మరో మిస్టేక్. అలాంటిది నైజాంలో 8,40,00,000 షేర్‌ను కలెక్ట్ చేసింది. 'ఆగడు' మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా నటించారు మహేష్. భారీ అంచనాల మధ్య రిలీజై ఫ్లాప్ అయింది. డే వన్ మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. అలాంటిది నైజాం ఏరియాలో 9,20,00,000 షేర్‌ను రాబట్టింది. 'శ్రీమంతుడు' మూవీతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు మహేష్. 'బాహుబలి' మూవీ వల్ల ఇండస్ట్రీ హిట్‌ను మిస్ చేసుకుంది. అలాంటిది నైజాం ఏరియాలో 22,34,00,000 షేర్‌ను రాబట్టింది 'శ్రీమంతుడు'. 'బ్రహ్మోత్సవం' మూవీ అయితే కనీస ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. అంతటి డిజాస్టర్ అయింది మూవీ. నైజాం ఏరియాలో మాత్రం 7,50,00,000 షేర్ రాబట్టి నష్టాలను మిగిల్చింది. 'స్పైడర్' కూడా హెవీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఫలితమైతే దక్కలేదు. ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ కాలేక చతికిల పడింది. నైజాంలో మాత్రం 10,50,00,000 షేర్‌ను అందుకుంది. 'భరత్ అనే నేను' మూవీ నాన్ ఇండస్ట్రీ రికార్డును నెలకొల్పింది. అంతటి బీభత్సం సృష్టించింది. 2018 టాప్ 5 సినిమాలలో ఒకటిగా నిలిచింది. అలాంటిది నైజాం ఏరియాలో 22,50,00,000 షేర్‌ను కలెక్ట్ చేసింది మూవీ. 'మహర్షి' మూవీతో సూపర్ డూపర్ హిట్‌ను అందుకున్నారు మహేష్ బాబు. నెగెటివ్ టాక్‌తోనే గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టింది. నైజాం ఏరియాలో మహేష్ బాబుకు తొలి 30,00,00,000 షేర్ ఫిల్మ్ ఇది. నెగెటివ్ టాక్‌తోనే సూపర్ హిట్ అయింది మూవీ. 'సరిలేరు నీకెవ్వరు' 2020 సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. ఓపెనింగ్స్‌లో సంచలనం అయితే సృష్టించింది. అలాంటిది నైజాంలో 40,00,00,000 షేర్ రాబట్టి ట్రెండ్ సెట్ చేసింది మూవీ. 'సర్కారు వారి పాట' డివైడ్ టాక్‌తోనే 200,00,00,000 క్లబ్‌లో అయితే చేరింది. ఓ వర్గం ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. నైజాం ఏరియాలో మాత్రం 33,50,00,000 షేర్‌ను అందుకుంది. 'గుంటూరు కారంలో' చాలా స్టైలిష్‌గా కనిపించారు మహేష్ బాబు. బాక్సాఫీస్ దగ్గర జస్ట్ హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది. అలాంటిది నైజాంలో 34,00,00,000 షేర్‌ను కలెక్ట్ చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, మహేష్ బాబు ఈ సినిమాలలో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.